హలో ట్రేడర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరంతా ప్రాఫిట్స్లో ఉన్నారు అనుకుంటున్నా, ఎందుకంటే మీరంతా ప్రో ట్రేడర్స్ కదా. సో ఓకే, కమింగ్ టు ద పాయింట్. సో దిస్ ఈస్ మై ఫస్ట్ యూట్యూబ్ వీడియో అబౌట్ ఎస్ఎంసి. హియర్ ఐ టీచ్ ఎస్ఎంసి ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్ అండ్ ఐ షేర్ మై హోల్ ఎక్స్పీరియన్స్. అర్థమైంది కదా? సో వాట్ ఈజ్ ఎస్ఎంసి అండ్ వై వీ హ్యావ్ టు లర్న్ ఎస్ఎంసి? ఎస్ఎంసి అంటే కేవలం ట్రేడింగ్ స్ట్రాటజీ కాదు, ఇది ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, హెడ్జ్ ఫండ్స్ ట్రేడింగ్ చేసే విధానం అనమాట. సో వెల్కమ్ టు ట్రేడ్ విత్ పీస్ యూట్యూబ్ ఛానల్. హియర్ ఐ వోంట్ టీచ్ ఎనీ స్ట్రాటజీస్ చెప్పను. సో జనరల్లీ రిటైల్ ట్రేడర్స్ అనేవాళ్ళు ఎలా అనలైజ్ చేస్తారు మార్కెట్ని, ప్రైస్ యాక్షన్, క్యాండిల్స్, ప్యాటర్న్స్, మెయిన్లీ ఇండికేటర్స్, ఆర్ఎస్ఐ, మ్యాక్డి, ఈఎంఏఎస్, సూపర్ ట్రెండ్ అండ్ సో ఆన్. బట్ ఇన్స్టిట్యూషన్స్ వోంట్ డూ లైక్ దట్. ఇన్స్టిట్యూషన్స్ అనేవాళ్ళు అలా చేయరనమాట. దే ట్రూలీ ఐడెంటిఫై రిటైల్ ట్రేడర్స్ స్టాప్ లాసెస్ అండ్ లిక్విడిటీ అండ్ హంట్ దెమ్. మన స్టాప్ లాసెస్ని హంట్ చేసి వాళ్ళ లాభాలు పొందుతారు. సో ఎస్ఎంసీని అర్థం చేసుకోవాలంటే ఈ టర్మ్స్ మీకు స్పష్టంగా ఉండాలి. మార్కెట్ స్ట్రక్చర్, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, ఆర్డర్ బ్లాక్స్, లిక్విడిటీ గ్యాప్స్, ఫెయిర్ వాల్యూ గ్యాప్స్, ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. ముందు వీడియోస్లో వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎందుకు చాలామంది ట్రేడర్లు నష్టపోతున్నారంటే, ఎందుకంటే వాళ్ళు మార్కెట్ని ఎవరు నడిపిస్తున్నారనే విషయాన్ని పట్టించుకోరు. నిజమే కదా మరి. సో మనకి ఎస్ఎంసీ ఏమేమి క్లియర్గా చూపిస్తుంది? ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ లిక్విడిటీ తీసుకున్నారని చూపిస్తుంది, ఇక్కడ బ్రేక్ చేశారని తెలుస్తుంది, ఇక్కడికి తిరిగి వస్తారనే పాయింట్లపై మనం తెలుసుకుంటాం అనమాట. ఎస్ఎంసీ బ్లైండ్ ట్రేడింగ్ కాదు, ఎస్ఎంసీ లాజిక్ ట్రేడింగ్. సో ఇది ఎస్ఎంసీ యొక్క ఇంట్రో మాత్రమే. తర్వాతి వీడియోలో ప్రతి కాన్సెప్ట్ని డీప్గా, క్లియర్గా తెలుగులో చెప్తాను. ఓకే, సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ట్రేడ్ విత్ పీస్. Thanks for watching. Happy trading. Bye.